Welcome to the Anmala Andhra channel. తాడిపత్రిలోని భద్రావతి భవనానికి దేవాలయంలో శాంతి హోమం నిర్వహించడం జరిగింది. చాలా వైభవంగా నిర్వహించారు. ఈ శాంతి హోమాన్ని చూసిన విన్న చాలా పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ హోమాన్ని చూసిన వాళ్లకు శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈ హోమాన్ని విన్న వాళ్ళకు కూడా శాంతి వస్తుంది. ఏమన్నా గృహదోషాలు కానీ వాస్తు దోషాలు కానీ ఉంటే పరిహారం అవుతాయి. ఇప్పుడు తాడిపత్రిలోని మార్కండేయ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి పూజారులు అర్చకులు ఈ శాంతి హోమం గురించి వివరిస్తారు. రాక్షస దేవతలు ఏదైనా ఉండి వేసినా ఈ దోషాలన్నీ పోయేదాని వలనై ఇవన్నీ ఏం చేస్తారు అంటే ఇంకా గొప్ప శక్తి రాక్షోగ్న దేవత అనేటువంటి వాళ్ళు మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. సర్వ బాధ నివారణై మంచిని చేకూర్చుతామా రాక్షసులతో రక్షించడమే. ఆ దుర్దోషాలు పోవాలి అంటే వేళల్లో గొప్ప నమో నమః గిరిశ అచ్యుత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమస్తే స్వస్తి శ్రద్ధా మేధా యశ ప్రజ్ఞా విద్యా బుద్ధి శ్రీకరణ ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే అమర్యవాహన శ్రీకరణ దేహిమే అమర్యవాహన నమస్తే దక్షిణ అగ్నజే నమః ఆభవ నీజాజ మహావేద్యై నమో నమః కాంతద్వయ ఉపపాద్యాజ కర్మ బ్రహ్మ స్వరూపిణే వర్గ అపవర్గ రూపాయ. తాడిపత్రిలోని మార్కండేయ స్వామి దేవాలయంలోని జనాకమయ్య చాలా ప్రసిద్ధి చెందినవాడు. చూడండి, ఏ పూజ అయినా కానీ జనాకమయ్యతోనే ప్రారంభమవుతుంది. అప్పుడే ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. తాడిపత్రిలోని మార్కండేయ స్వామి అందరూ బాగా ఎక్కువ ప్రార్థన చేసుకుని తప్పదుగా ఉన్న వాళ్ళు మొదటిగా ఆ హోమం చుట్టూ 3 సార్లు
స్తుతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మహోన్నతంగా ఉంది. తాడిపత్రి మార్కండేయ స్వామి ఆలయం నందు వేప చెట్టు జరిగేటువంటి శాంతి హోమం సమస్త బహుత్వ వద్వసారీయ సంఘ క్షేమము లోకల్యాణార్థమై నిన్న జరిగి ఉంది. గణపతి హోమంతో మొదలుకొని ఆయుష్ హోమము నవగ్రహ తత్తత దేవతలందరినీ ఆవాహన చేసి ఈ హోమం కార్యక్రమం జరిగింది. ఎందుకయా అంటే ఈ చైత్రమాసం చాలా విశిష్టమైనటువంటి మాసం అని చెప్పి ఆదర్శప్రాయుడు రాముల వారు జన్మించిన ఆ చైత్రమాసం మొదటి నుంచి 9వ రోజు రాముల వారు జన్మించినాడు. తర్వాత ధర్మరాజు కూడా అశ్వమేధ యాగం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ ఇట్లా గొప్పవాళ్ళందరూ కూడా చైత్ర పౌర్ణమి చాలా విశిష్ట కార్యక్రమాలకు విశిష్టమైనటువంటిదని చెప్పి ఉన్నారు. దాని చేతనే కాయము చిత్ర వర్ణములు కలిగి మనోజవమైన అశ్వమేధీయ హయంబు ఆగమ విధిన్ విడువందగు చైత్ర పూర్ణిమన్ రాయుకు సైన్యముల్ కొలచిరాసుతులైనలు తమ్ములైన అత్యాయద శక్తి కావ ఒక హాయనమున్ పూర్వి పరిభ్రమింపగన్. సంవత్సరం రోజులు అయనము 6 మాసములు, హాయనం అంటే సంవత్సరం రోజులు అటువంటి గుర్రం ఎక్కడికైతే వెళ్తుందో ఆ రాజాది రాజులందరినీ ఓడించి తీసుకొని వచ్చి తర్వాత సంవత్సరం మళ్ళా తిరిగి వచ్చే చైత్ర పౌర్ణమి రోజుకు తిరిగి తీసుకొని వచ్చి యజ్ఞం చేయాలా అని. ఈ యజ్ఞం వల్ల సకల జనావళికి అందరికి కూడా క్షామం అంతా నివారణై క్షేమంగా సకాల వర్షాలు రావాలి అంటే ధర్మరాజుకు యోధాన యోధవీరులు చెప్తాడు భారతంలో. దానము లేని సంపదలు, ధాన్యము లేని గృహంబు. దానము లేకుండా ఉండే సంపద, ధాన్యం లేకుండా ఉండే ఇల్లు, ఇష్ట సంతానం, మంచి సంతానం లేకుండా ఉండేటువంటి వంశము, తాలివిలే ఓర్మి లేకుండా ఉండే తపస్సు, తాలివిలే ఆత్మ విజ్ఞానము లేని విద్యలు చేసేదే చెప్పాలా, చెప్పేదే చెయ్యాలా. ఆత్మ విజ్ఞానము లేని విద్యలు ప్రసన్న లేని నృపాల సేవలు, వానలు లేని సస్యములు వన్యకు నెక్కవు ధర్మనందన. వర్షం లేకుండా ఉండేటువంటి ఈ సస్య వృద్ధి చెందదు. అటువంటిదే ఈ వర్షం రావాలి అంటే యజ్ఞం చేయాలా, అన్నం కావాలి అంటే యజ్ఞం చేయాలా. దీనికి అన్నిటికీ ప్రతి నికామే వేదం ఏం చెప్తుంది? నికామే పర్జన్యో వర్షదు ఫలిన్యో మోడద ఎప్పచ్చంపాం యోగక్షేమో నకల్పతూ. ఇష్టకామ్యార్థాలన్నీ నెరవేర్చి మనకు మంచి సకల సిద్ధి కొరకై నిన్న జరిగిన మార్కండేయ స్వామి ఆలయంలో ఆయుష్కు ప్రధాన కారకుడు మార్కండేయుడు సప్త చిరంజీవుల్లో అయిన ఒక చిరంజీవి. ఇటువంటి ఆలయంలో మహత్తరమైనటువంటి యజ్ఞం జరిగి ఉంది. ఈ యజ్ఞ ఫలం వల్ల యజ్ఞం ఇప్పుడు చేయాలనుకుంటే ముందు రోజే వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన దాని వల్ల 84 జీవరాశులు సుఖిస్తాయి అని చెప్పి వర్షమే దీనికి ప్రతిరూపం. ఆచంద తారార్కము మన దేశము, మన ఊరు, మన తాలూకా, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, యావత్ ప్రపంచమంతా కూడా శాంతియుతులై ఉంటూ ఇతరత్ర ఈర్ష్యాద్వేషాలకు దూరంగా ఉంటూ గర్వం లేకుండా ఇతరులు చూస్తే సఖ్యత, ఆత్మస్తుత్యము, పరనింద లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్య యశకీర్తి ప్రతిష్టలు జరిగి అలలై బంగరు కలలై పులుగులోలే మబ్బులు విరిసి దగద్దగాయమాన యశో విశాలై అచంచల దివ్య తపప్రబల చేత వాళ్ళ కీర్తి ఆచంద తారార్కము స్థిరమై ఉంటుంది అని చెప్పి ఇందులో ఆంతర్యం. తాడిపత్రిలోని మార్కండేయ స్వామి దేవాలయం భావనారసి భద్రావతి భావనారసి విగ్రహాలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది.
కావచ్చు